ప్రైజ్ లార్డ్. సంతోషం ఉన్నారా అందరు? ఏది చేతులెత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మరి ఈరోజు రెవరెండ్ డేవిడ్ జెఫన్యా గారు ఇక్కడ రావడం దేవుని చిత్తమని నేను గ్రహిస్తున్నాను. మరి చక్కని వర్తమానము దేవుడు వారి ద్వారా అందించినందుకు ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. అప్పుడప్పుడు నేను పాస్టర్ డేవిడ్ ఇలా కొన్ని అంశాల గురించి చర్చించుకుంటాం. మరి నిన్నటి రోజు మాట్లాడినప్పుడు ఒక వాక్యం నాకు గుర్తొచ్చి చెప్పిన వెంటనే దాని గురించి ఒక షార్ట్ డిస్క్రిప్షన్ రాసి నాకు పంపినప్పుడు నాకు ఒక ప్రేరణ కలిగింది. ఏంటంటే మీరు ఇంత తొందరగా ఆ వాక్యాన్ని విడమర్చి రాసి ఒక నోట్ రాసేసినారు కదా, మీకు ఇంత తలాంత ఉంది, ఎందుకు మీరు 365 లేక 366 డైలీ డివోషన్స్ ఇంగ్లీష్లో రాయొచ్చు కదా నేను అన్నాను. తప్పకుండా రాస్తా అని పాస్టర్ గారు ఒప్పుకున్నారు. కాబట్టి నేను దానికి దోహదపడే ఒక మంచి గ్రంథం ఉంది, లైఫ్ అప్లికేషన్ స్టడీ బైబిల్ అని. దినదిన జీవితానికి అనుగుణంగా ఉన్న వాక్యము, దాని విడమర్చి అర్థంతో కూడా మ్యాప్స్, ప్రొఫైల్స్, దాని మరి కమెంటరీ అంతా ఉంటుంది అనమాట. లైఫ్ అప్లికేషన్ స్టడీ బైబిల్ చాలా ఖరీదైన బైబిల్, చాలా బ్యూటిఫుల్ బైబిల్. నేను దాదాపు 30 సంవత్సరాల పైగా యూజ్ చేస్తున్నాను. అయితే ఈ బైబిల్ మరి ప్రార్థన చేసి, ముఖ్యంగా ఆ డైలీ డివోషన్ బుక్ ఇంగ్లీష్లో మరి పాస్టర్ డేవిడ్ జెఫన్యా గారు రాయాలని నేను కూడా ఉదయకాలం లేసి ప్రార్థన చేసి, మరి మనమందరం కలిసి ప్రార్థన చేద్దాం, దేవునికి అసాధ్యం అంటూ ఏది లేదు. ఈ పుస్తకం క్రైస్తవ లోకాన్ని, ముఖ్యంగా యవనస్తులకు పనికొచ్చే రీతిగా మరి ఈ గ్రంథం ఉండాలని నా ప్రార్థన. ఒక మాట ప్రార్థన చేద్దాం. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం, నీ కార్యములు ఎంతో గంభీరములు నైనా. మరి నేను ఉదయకాలం లేచి పాస్టర్ గారి కొరకు ప్రార్థించినప్పుడు మీరు ఇచ్చిన ఈ తలంపు కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. యెషయా 43:19 వాగ్దానంగా ఇస్తున్నావు తండ్రి. నువ్వు బయలుపరిచిన వాక్యం, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నానని. బిహోల్డ్ ఐ విల్ డూ ఎ న్యూ థింగ్, లార్డ్ వి వాంట్ ఎ న్యూ థింగ్ ఫ్రమ్ దిస్ గ్రేట్ సర్వెంట్ ఆఫ్ గాడ్. నేను మరి లైఫ్ అప్లికేషన్ స్టడీ బైబిల్ ప్రేమతో, గౌరవభావంతో నేను మరి పాస్టర్ గారికి సంఘ తరఫు నుండి మరి ఇది గిఫ్ట్గా ఇస్తున్నాను. మరి దీని మరి తండ్రి ఈ పుస్తకం అంతా, ఈ యొక్క బైబిల్ అప్లికేషన్ బైబిల్ చక్కగా చదివి నాయన, మరి అద్భుతమైన మర్మములు, లోతైన కార్యాలు, రహస్యములు, మరుగైన సంగతులను వెలికి తీసి చక్కగా తండ్రి ఒక ధ్యాన బుక్ రాయాలని, ఇంగ్లీష్లో రావాలని, యవనస్తులకు అది ఉపయోగకరంగా ఉండాలని దీనదాసురాలు మీరు బయలుపరిచిన తలంపు అది తప్పకుండా నెరవేరుస్తారు. కాబట్టి నీకు స్తోత్రం. పరిశుద్ధాత్మతో నింపండి, దాసుని కొలతలేని ఆత్మను అనుగ్రహించి ఆ పని తలపెట్టడానికి సహాయం దయచేయండి. తప్పకుండా అది యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లోనే రిలీజ్ కావాలని కూడా నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. మేమందరం ప్రార్థనాపూర్వకంగా ఈ పుస్తకాన్ని, ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని మరి తండ్రి ఈ లైఫ్ అప్లికేషన్ స్టడీ బైబిల్ ప్రేమతో ఇస్తున్నాం తండ్రి. మరి దాసుని ఇంకా బహుగా వాడుకోమని కోరుతున్నాను. తనకి ఇచ్చిన ప్రియమైన భార్యను, పిల్లలను ఆశీర్వదించండి. ముఖ్యంగా మెననైట్ చర్చ్ పాస్టర్గా, మరి సీనియర్ పాస్టర్గా పనిచేస్తున్నారు. నేను వందనాలు చెల్లిస్తున్నాను. సంఘ సభ్యులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. ఇంకా పరిచయం కూడా విస్తరింపజేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. అందరూ చప్పట్లు కొట్టండి. పాస్టర్ ఇంకో ప్రసంగం చేయాలి ఇప్పుడు, మరి మెయిన్ చర్చ్లో వెళ్తున్నారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్ పాస్టర్. థ్యాంక్ యూ.